కిరాయికుంటున్నా. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, ఆపరేషన్ చేసి ఆడేపించిన. నాకు 2 పిల్లలు, నా ఆరోగ్యం బాగుండదు, నాకు షుగర్ థైరాయిడ్, నాకు ఇల్లు మొత్తానికే లేదు, నేను కిరాయికుంటున్నా. ఈరోజు 6 ఇల్లు ఇచ్చిందని చెప్తా ఉంది, మరి అందరు గరీబోళ్ళకి ఇచ్చారు. 6 మీకంటే గరీబోళ్ళు అనిపిస్తారా మీకు? వచ్చిన 6 ఉన్న వాళ్ళే, గరీబోళ్ళు ఏం కాదు. నాకు మొత్తానికే లేదు, కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి. నాకు మొత్తానికి ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయికుంటున్నా నేను. నాకు కాకపోతే ప్లాట్ ఉంది, మా అత్త మామ సంపాదించిన ప్లాట్ ఉంది, నాకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి. మరి అటు కాకుండా ఇంతకెళ్ళి రోడ్డు పోతుంది, నా ప్లాట్లకి వెళ్ళి సగం పోతుంది. దానికి కూడా కొంచెం దయచేసి నాకు ఏమన్నా దారి చూపించాలని నా మనవి కోరుకుంటున్నాను. ఉన్న భూమి కూడా రోడ్లో పోతుంది, ఇల్లు లేదు, నేను కిరాయికుంటున్నా. మా ఆయనకు యాక్సిడెంట్. గవర్నమెంట్ 6 పథకాలు చెప్తా ఉంది, ఇల్లు ఇస్తా ఉన్నామంటారు, మరి మీకు ఇల్లు శాంక్షన్ కాలే? నాకు ఇల్లు మొత్తానికే లేదు, ఇల్లు శాంక్షన్ కాలేదు. ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు? ఫ్రీ కరెంట్ లేదు, కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాల్సింది. కరెంటు బిల్లు కూడా కట్టాల్సి వస్తుంది. కరెంటు బిల్లు కడుతున్నా, నా పరిస్థితి ఇట్లా ఉంది. నాకు రేషన్ కార్డు మాత్రం ఉంది, కాకపోతే నాకు అస్సలే లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు, కిరాయికుంటున్నా. మా ఆయన చేసుకుంటేనే బతుకుతాము, అయినా కూడా పింఛన్ రాయంటే పింఛన్ కూడా రాయట్లేదు. మరి దయచేసి ఎట్లన్నా చేసి మాకు దయచేసి ఏదన్నా ఒకటి అప్లికేషన్ పెట్టండి, నా మనవి కోరుకుంటున్నాను. తాజా మాజీ సర్పంచ్ గుర్రలదండి సర్పంచ్ లాలు నాయక్ గారు ఉన్నారు. ఆ లాలు నాయక్ గారు చెప్పండి, గ్రామ సభ జరిగింది కదా, గ్రామ సభ జరగడంతో ఈ గుర్రాలదండికి మంచి జరిగింది అనుకుంటున్నారా? లబ్ధిదారులకి ఇల్లు వచ్చినాయా? అసలు గ్రామ సభ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గ్రామ సభ అంటే వీళ్ళు 6 గ్యారెంటీ ఉంటుంది కానీ 6 గ్యారెంటీ నెరవేర్చారా అనేది కూడా గ్యారెంటీ లేదు. ఈ పేరు ఉంది కానీ పని లేదు. అందరు ఇల్లు అప్లై చేసుకోరు, పింఛన్ అప్లై చేసుకోరి, నువ్వు టక్క రైతు బంద్ చేస్తామంట, దసరాకి వేస్తామన్నా, సంక్రాంతికి వేస్తామన్నా, ఏది లేదు. ఇవాళ అప్లై చేసుకుంటే మళ్ళీ వేస్తామన్నారు కానీ వీళ్ళు 6 గ్యారెంటీల మీద ఒక్క గ్యారెంటీ కూడా గ్యారెంటీ లేదు. తూతూ మంత్రమే ఉంది కానీ పనులు అయితే లేవు. మళ్ళీ ఇక్కడ అరువులకే ఇల్లు ఇచ్చినారా? మరి ఇప్పుడు ఈ రోజు గ్రామ సభలో అన్ని ప్రకటిస్తామని చెప్పారు. మొదటి విడతలో అరువులకి వచ్చింది అనుకుంటున్నారా, లేదంటే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకు అనుకూలం ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రకటించింది అనుకుంటున్నారు? వాళ్ళకే వచ్చింది, వాళ్ళకి వచ్చి కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్కే వచ్చింది. మరి జాబ్ చేసే వాళ్ళకి కూడా వచ్చిందా ఇల్లు? గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చింది, లేని వాళ్ళకైతే రాలేదు. ఓకే, సో రావాలి కానీ ఆఫీసర్లకు ఎందుకే, గవర్నమెంట్ ఆఫీసర్లకు అని ఉండడు చేయడు, ఆల్రెడీ ఇల్లు ఉంది. మరి వీళ్ళు సర్వే చేసిన దాంట్లో అది తెలియదా? గ్రామ సభలో మరి వీళ్ళు మామూలుగా సెక్రటరీ గారు ఉన్నారు, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్లకు మరి వీళ్ళు వాళ్ళకు అనుకూలమైన పేర్లు ఇచ్చినారు అనుకుంటున్నారా? అవును, ఇది అయితే వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఇవ్వాల్సిందంటే లిస్టు పదపాలన్నారు. ఫస్ట్ గ్రామ సభ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు రాసుకురు, మరి ఇవాళ 6 పేరే వాళ్ళ మనసు లేక వచ్చింది ఎట్లా? మరి అందరికి రావాల్సిందే కదా. ఓకే, ఇది కావాలని కుట్రపోతిగా కుట్ర చేసుకొని చేస్తారు. అట్లా చేయకుండా పార్టీ ఫీలింగ్ చూసుకోకుండా అందరికీ రావాల్సిందని చెప్పేసి కోరుతున్నాను.